అంటే 2019 ఎలక్షన్స్లో చాలా స్ట్రాంగ్గా ప్రామిస్ చేసి కొంతవరకు మ్యాక్సిమం యాక్చువల్లీ డెలివరీ చేసిన ప్రామిస్ ఏంటంటే నవరత్నాలు. ఇప్పుడు అది ఐ డోంట్ నో ఇఫ్ పీపుల్ స్టిల్ రిమెంబర్ ఆర్ నాట్ చాలాసార్లు, ఎందుకంటే వాటి పేర్లు మారుతూ వచ్చాయి. ఇప్పుడు మీకు అది హెల్ప్ అవుతుందంటున్నారు ఈ ఎలక్షన్స్లో? డెఫినెట్గా అవుతుంది, అనుమానం వెళ్ళలేదు. ఎందుకంటే డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ అనేది కానీ, లేకపోతే లంచాలకి తావు లేకుండా, వివక్షలకి అవకాశం లేకుండా ఇవాళ అన్ని వర్గాల ప్రజలకి మంచి జరుగుతుంది. కాబట్టి డెఫినెట్గా దాట్ విల్ హెల్ప్ అస్. అండ్ దీనివల్ల కొంతమంది జనాలు డబ్బులు ఫ్రీగా ఇచ్చేస్తున్నారు, సోమరిపోతులు అయిపోతారు, వాళ్ళు ఇంక ఏం నేర్చుకోరు అని కొన్ని కొటేషన్స్ కూడా చెప్తున్నారు. ఇప్పుడు దీని మీద మీ ఒపీనియన్ ఏంటి సార్? జనరల్గా కడుపు నిండినటువంటి వాళ్ళు మాట్లాడేటటువంటి మాటలు ఒకలా ఉంటాయి, అవసరంలో ఉన్నటువంటి వాడి యొక్క మాటలు ఒకలా ఉంటాయి. ఇవాళ ఎవరైతే వాళ్ళ ప్రయోజనాల కోసం పనిచేసినటువంటి రాజకీయ పార్టీలు ఉన్నాయో, నాయకులు ఉన్నారో, ఇవాళ వాళ్ళ యొక్క ఉనికి దెబ్బతింటుంది. కాబట్టి ఇవాళ ప్రతిదీ కూడా సమాజంలో అట్టడుగున ఉన్నటువంటి ఆఖరి మనిషి వరకు కూడా అన్ని రకాల ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయి. కాబట్టి అది చూసి ఓర్వలేనటువంటి వాళ్ళు మాట్లాడేటటువంటి మాటలు. బట్ నిజంగా అయితే ఇవాళ కూడా మనం చూస్తే చాలామంది పాపం ఒక పూట తిని ఒక పూట వస్తులుండేటటువంటి వలన అటువంటి చాలామంది వేల కుటుంబాలకి ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి నవరత్నాల పథకాల ద్వారా బెనిఫిట్స్ అనేటువంటి చాలా ఉపయోగపడుతుంది.